గిరిజన ప్రాంతమైనటువంటి అస్సాంలో సాధారణంగా ఇదివరకు ఒకప్పుడు ఉల్ఫాలు అల్ఫాలు ఇట్లాంటి గిరిజన సంస్థల మధ్యన పోరాటాలు, ఆయుధ సంస్థలు సాయుధ సంస్థల మధ్య పోరాటాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రూటు మారిపోయింది. అస్సాంలోకి తీవ్రవాద సంస్థలు పాగా వేసినాయి. అయితే హిమంత బిశ్వ శర్మ సర్కార్ వెంటాడుతోంది. ఎన్ఐఏ తోడు నిలబడి వీళ్ళని తీసి అవతల పడేసే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నటువంటి 5గురిని అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. వీళ్ళు కోక్రఘర్ జిల్లాలో 4 ఉన్నారు, డుబ్రీ జిల్లాలో 1 ఉన్నారు. ఈ కోక్రఘర్ జిల్లాలోని ఇతర వేర్వేరు ప్రాంతాల నుంచి నూర్ మొహమ్మద్, ముజిబుర్ రెహమాన్, హమీదుల్ ఇస్లాం, అబ్దుల్ కరీం అనేటటువంటి వాళ్ళు, డుబ్రీ జిల్లాలో ఇనాముల్ హక్ అనేటటువంటి వాడు ఈ అనుమానితుల జాబితాలో ఉన్నారు. వీళ్ళందరికీ జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయన్నటువంటిది ఎన్ఐఏ నిర్ధారించింది. స్థానిక పోలీసులకు ఆ విషయాన్ని సమాచారం అందించి వీళ్ళు పారిపోతారు, జాగ్రత్తగా పట్టుకోమంది. ఎస్టీఎఫ్ బలగాలు చేసిన దాడుల్లో ఈ ఉగ్రవాద అనుమానితులు పట్టుబడ్డారు. ఆపరేషన్ సుదీర్ఘ సమయం సాగింది. అదే సందర్భంలో కొద్ది రోజుల క్రితమే డిసెంబర్ 12న ఎన్ఐఏ సంస్థ అస్సాం గోల్పరా జిల్లాలో దాడులు జరిపి జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా భావిస్తున్న 4గురిని నిర్బంధించడం, ఆపరేషన్లో ఎన్ఐఏకి అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సహకరించడం, ఈ నేపథ్యంలో వీళ్ళు సమన్వయంతో చేసి పట్టుకున్నది ఈ కొత్తది.